వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే భేటీ అయ్యారు. కవిత ఇంటికి కేంద్ర మంత్రి వచ్చారు. కవితతో రాయబారానికి మోదీ పంపారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీసీ రిజర్వేషన్ సాధనకై పట్టు బిగించిన కవితకు ఆయన మద్దతు తెలిపేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. గంట వరకు వీరి చర్చలు కొనసాగాయి. ఈ ఇద్దరు నేతల భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ కవిత ఇంటికి కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే వచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి కేంద్ర మంత్రి రావడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చకు దారితీస్తుంది. ఆమె కేవలం ఎమ్మెల్సీ మాత్రమే ఉంది, కేసీఆర్ కూతురుగా ఉంది. బట్ అయితే జాగృతి సంస్థను గడిచిన 10-12 ఏళ్లుగా ఆమె నడిపిస్తున్నటువంటి పరిస్థితి సీరియస్ గా. అయితే కొంతకాలంగా బీఆర్ఎస్ తో ఆమె పడక కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. దాంతో ఆమె జాగృతిని మరింత యాక్టివ్ గా పెంచింది, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు వరుసగా వివిధ కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. 42% రిజర్వేషన్ సంబంధించి ఇప్పటికే ధర్నా నిర్వహించారు. దాని తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా కాదు, ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్లాన్ చేయాలని కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీనికోసం ఎంతవరకైనా పోతానో అవసరం ఢిల్లీకి వెళ్లి దీక్ష కూడా చేస్తానని కూడా ఆమె చెప్పినట్టు నేపథ్యం మనం చూసాం. అయితే ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ కు వచ్చినటువంటి విషయాన్ని జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత గమనించింది. అదే సమయంలో ముందుగానే ప్రీ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణకు ఆయన రావడం, హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ లో భాగంగా వచ్చి నేరుగా కవిత నివాసానికి వెళ్లి ఈ సంప్రదింపులు జరపడం అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది కదా. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అలాంటిది కేసీఆర్ తో భేటీ కావాలి, లేదంటే కేటీఆర్ హరీష్ రావుతో భేటీ కావాలి. అలాంటిది బీఆర్ఎస్ లో కొంచెం సైడ్ జరిగినటువంటి కవితతో ఈ స్థాయిలో కేంద్ర మంత్రి ఇంటి దాకా వచ్చి చర్చలు జరపడం అనేది ఆమె ప్రాధాన్యత మరింత పెంచినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె చాలా కాలంగా చెప్తుంది బీసీల అంశం మీద, పూలే అంశం మీద కానీ, సావిత్రిబాయి పూలే అంశం మీద కానీ, అంబేద్కర్ విగ్రహాల అంశం మీద కానీ, 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగ అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేయాలని గట్టిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో బీజేపీని మాత్రం ఎక్కడ టార్గెట్ చేసినట్టు అనిపించలేదు. అందుకనే కేంద్ర మంత్రి ఇక్కడ చొరవ తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఖచ్చితంగా అది కవిత క్రెడిట్ వెళ్లిపోవాలి అన్నటువంటి అంశం మీద కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించినట్టుగానే అర్థమవుతోంది. అందులో భాగంగానే రాయబారంగా రామ్దాస్ ని హైదరాబాద్ విజిట్ లో భాగంగా కవిత నివాసానికి వెళ్ళినట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఖచ్చితంగా ఇరువురు భేటీ దాదాపు గంటన్నర పాటు కొనసాగింది. కాసేపటి క్రితమే ముగిసినట్టుగా సమాచారం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్రపతి ఆమోదానికి మీరు కేంద్ర మంత్రిగా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కవిత సూచించడం జరిగింది. ఆయన శాలువా కప్పి ఆహ్వానించింది. దాదాపు గంట సేపు జాగృతి సంబంధించిన కొంతమంది సమక్షంలో ఆమె చాలా అంశాలు కూడా భేటీ అయింది. చాలా అంశాలు మాట్లాడింది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే అంశంపై మీరు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎంతో కాలంగా మీరు ఉద్యమాలు చేసి మీరు పేరు పన్నిది సాధించినటువంటి వ్యక్తిగా మీరు ఉన్నారు. కేంద్రాన్ని ఒత్తిడి చేసేటువంటి సమర్థత మీకుంది అనే విషయాన్ని ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ప్రధానంగా తెలంగాణ జాగృతి గురించి కూడా చెప్పే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ జాగృతిని గడిచిన చాలా ఏళ్లుగా నేను తీసుకువెళ్తున్నాను. చాలా ఉద్యమాల్లో సామాజిక సాంస్కృతిక అంశాలే కావచ్చు, మహిళా అంశాలు, ముఖ్యంగా బీసీలు అణగారిన వర్గాలుగా ఎంతో కాలంగా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కాలే ఈ పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయమే జరుగుతుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ రావాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాలేకపోతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె కృషి చేసినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఈ భేటీలో బీసీల అంశం తెరపైకి కనిపిస్తున్నప్పటికీ కూడా వెనక ఇంకా ఏదో ఉంది అనేటటువంటి ఊహాగానాలు ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎన్డీఏకు కవితను దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, లేదా ముఖ్యంగా బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాటిని నమ్మచ్చంటారు?
ఎస్ శివ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే గతంలో ఆమె మద్యం కుంభకోణం ఇష్యూలో లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ నేతలు చాలా మంది నా దగ్గరికి వచ్చి బీజేపీతో కలవాలనేటువంటి ప్రయత్నం చేశాము, బట్ మీ ఇష్టం ఏంటి అని చెప్తే నేను ససేమిరా ఒప్పుకోలేదు అన్న విషయాన్ని ఆనాడు ఆమె చెప్పినటువంటి విషయం పెద్ద హాటాపిక్ గా మారింది. కవిత లేఖ రాసిన అంశంలో ఆమె మాట్లాడినటువంటి భాష కావచ్చు, ఇదని కావచ్చు. అయితే ఆనాడు బీజేపీతో దగ్గర అవ్వాలన్నటువంటి ఆలోచన కొంతవరకు జరిగినట్టుగా కూడా చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నే ఆమె టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడైనా శత్రువు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో ఇంకా ఎదగలేకపోతుంది కాబట్టి బీజేపీతో ఆమె దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా అన్నటువంటి చర్చ కూడా ఇక్కడ అనిపిస్తుంది. అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఖచ్చితంగా కవితను మచ్చిక చేసుకొని ఇక్కడ బీజేపీని మరింత స్ట్రాంగ్ చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుందా బీజేపీ. అందులో భాగంగానే రామదాస్ ఇంటికి వచ్చాడా అనే చర్చ కూడా గాసిప్స్ వినపడుతున్నాయి. బట్ బయటికి మాత్రం బీసీ రిజర్వేషన్ అంశం, 42% సంబంధించినటువంటి అంశం, ఇట్లాంటివి మాత్రం బయటికి వినపడుతున్నాయి కానీ లోపల ఏదో జరుగుతుంది అన్నటువంటి చర్చ జరుగుతుంది. బట్ అందుకనే ఇప్పుడు బీఆర్ఎస్ తో ఆమె కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమే. అటు హరీష్ రావుతో, కేటీఆర్ తో కొంత పురపచ్చాలు వచ్చాయన్నటువంటి బహిరంగ రహస్యం. కేసీఆర్ కూడా దగ్గర రానివ్వట్లేదు అనేటువంటిది కూడా మనకు వినపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యంగా కవితకు ఒక ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ అనేది చాలా అవసరం. కేవలం జాగృతిని పట్టుకుని ఆమె ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో మాత్రం వెళ్ళను అనే విషయాన్ని చెప్పింది, కానీ బీజేపీతో పోను అనే విషయం చెప్పలేదు. కానీ అదే సమయంలో బీజేపీ బట్ మరి కవితను బేస్ చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో ఏమన్నా చేస్తుందా, లేదా కేంద్రంలో ఆమె సేవ లేదన్న గతంలో ఎంపీగా చేసింది కాబట్టి నిజామాబాద్ లో, బట్ నేషనల్ పాలిటిక్స్ వైపు ఆమెను తీసుకొచ్చే విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదంతా కేంద్ర స్థాయిలో అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, ఎంత స్కెచ్ చేశారా అనేది కూడా చర్చ కూడా జరుగుతుంది. ఎంతవరకు పబ్లిక్ కావచ్చు, బీజేపీ కేడర్ కావచ్చు, బీజేపీ ముఖ్య నేతలు కావచ్చు, ఇఫ్ ఇన్ కేస్ కవిత బీజేపీలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి నరేందర్. ఎందుకంటే కవిత మీద కూడా ఎక్కువగా బీజేపీ లీడర్లు కూడా టార్గెట్ చేశారు కదా, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇదంతా కూడా. ఎస్, ఎందుకంటే ప్రధానంగా నిజామాబాద్ నుంచి అరవింద్ చాలా పెద్ద ఎత్తున ఆమెను అటాక్ చేస్తూ వచ్చారు. అక్కడ గెలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిజామాబాద్ లో ఆమె ఒకేసారి గెలిచింది, 2 పర్యాయాలు ఓడిపోయింది. దాని తర్వాత ఆమె కాస్త ఎమ్మెల్సీగా అయింది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో బీఆర్ఎస్ కి అంత గ్యాప్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరి బీజేపీ వైపు ఇలాంటి పరిస్థితులు వెళ్తుందా? ఎందుకంటే అప్పుడు అరవింద్ ఈమెను అటాక్ చేసినప్పటికీ కానీ మిగతా వాళ్ళు మాత్రం పెద్దగా అటాక్ చేసిన పరిస్థితి చూడలేదు. అయితే కిషన్ రెడ్డి అడపదడప, బండి సంజయ్ కొంతవరకు ఆరోపణలు చేసినప్పటికీ కూడా బట్ ఒక ముఖ్యమంత్రి కూతురుగా కావచ్చు, ఆమెకు ఒక వాగ్దాటి ఉంది, నేషనల్ పాలిటిక్స్ లో మాట్లాడినటువంటి అనుభవం ఉంది, మహిళా లీడర్ల సంబంధించినటువంటి కొరత కూడా బీజేపీలో ఉంది. రాష్ట్రంలో మహిళా లీడర్లు పెద్దగా లేరు. బట్ అలాంటి పరిస్థితి ఆమెని ముందుకు పెట్టి కేసీఆర్ ని దెబ్బతీసే కుట్ర ఏమన్నా బీజేపీ ఎత్తుగడ చేస్తుందా అనేటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే బీజేపీలో పెద్ద గుర్తింపు ఉన్నటువంటి లీడర్ లేరు. గతంలో విజయశాంతి కావచ్చు, ఒకరిద్దరు ఉన్నారు, బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ అలాంటి పరిస్థితుల్లో ఒక డీకేరణ తప్ప పెద్దవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో విజయశాంతిని నేషనల్ పాలిటిక్స్ వైపు తీసుకెళ్తారా అనేది కూడా మనం ఇక్కడ చర్చ జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఆమె అయితే ఇది టూ ఇయర్లీ నేనేం మాట్లాడలేదు అనే విషయం చెప్తే కేవలం 42% రిజర్వేషన్ ను రాష్ట్రంలో తీసుకురావాలన్నటువంటి అంశం మీదనే నేను కలిశాను తప్ప అలాంటిది ఏం లేదు. అందుకే ఆయన వచ్చారు, నేను స్వాగతించాను. ఆ విషయం మీదనే చర్చలు జరిగాయనేటువంటి విషయమే చెప్తున్నారు. బట్ మనకు మున్ముందు కొద్ది రోజులు పోయాక ఆమె ఎటువైపు టర్న్ తీసుకుంటుంది అనేది అయితే మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే నరేందర్, థ్యాంక్ యూ.